ఇచ్చే పుత్ర ప్రేమతో చెబుతాం. సార్ ఈ వేగం చాలా ఎక్కువ, నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. ఈ శతాబ్దంలో ఈ వేగాన్ని మరొకడు దాటలేదు. అందుకని ఈ రికార్డు ఇది అనుమానమే. అందుకని ఇంక మళ్ళీ మనమే దాటాలనే ప్రయత్నం చేయం. అద్భుతమైన ధార, పరమాద్భుత ధారణ. ఇక సమస్య పూర్తిగా ఇవ్వకముందే అందుకోవడం. నిషిద్ధాక్షరి ఇలా నిషేధం చేసి చేయగానే అక్షరం వేసుకుంటూ పోవడం ఉంది, అది ధార. అవధానంలో ఎప్పుడు రెండే విద్యలు, ఒకటి అప్పచెప్పడం, రెండు అప్పటికప్పుడు చెప్పడం. అంతే, ఈ రెండే అవధానం. అప్పటికప్పుడు చెప్పడం, దాన్ని తిరిగి అప్పచెప్పడం. అద్భుతమైన ధార, పరమాద్భుత ధారణ, ప్రౌఢభావ సంపత్కృత పద్యపూరణ, ప్రౌఢభావ సంపత్కృత పద్యపూరణ. శ్రీభారతి తీర్థులు, శ్రీ దర్శనం మొదలైనవి పడిన చోట వాడిన ఎత్తులు, భావాలు. ముఖ్యంగా నన్ను బాగా అలరించినటువంటి మాట సమస్యాపూర్ణంలో జలజాతోద్భవ, జలజాతోద్భవ వక్త్ర సంభవ వచస్సౌరభ్యం. అద్భుతమైన మాట. బ్రహ్మదేవుడు యొక్క ముఖం నుంచి పుట్టినటువంటి వాక్కుల సౌరభాన్ని అందుకునే తల్లి ఎవరండి? సరస్వతిది. ఎందుకంటే నా అదృష్టం ఎవరు ఉంటుంది? 19 ఏళ్ల పోరాడైనా ఒకే కూడా చూపించాడు చక్కగా. మనకు వస్తాడు బ్రహ్మాండంగా. పిల్లలు ఇచ్చిన వాడు ఆనందిస్తాడు. ఇచ్చారు ఎవరైనా? లేదుగా, ఇస్తారు. అభ్యంతరమే. పిల్లనిచ్చిన వాడు సంతోషిస్తారు. కాస్త ఆ మాత్రం శృంగారం ఉంటే కానీ పిల్లనిచ్చే ఉపయోగం లేదు. పెళ్లి కొడుకు పప్పులో వచ్చిన పప్పులో మామిడికాయ పప్పులోనూ దోసకాయ పప్పులోనూ ఉన్న మిరపకాయ తీసి పక్కన పెట్టేటువంటి పెళ్లి కొడుకు కన్యాదాత కొంచెం ఆలోచించాల్సింది. ఎందుకు ఇచ్చామా? ఆ మాత్రం పౌరుషం ఉండకపోతే సంసారానికి పనికిరాడు. ఈ మాత్రం శృంగారం లేకపోతే అవధానానికి పనికిరాడు. కానీ కుర్రాడు ఆ సమయంలో సరస్వతి బ్రహ్మల మధ్య వ్యవహారం కాబట్టి చాలా ఔచిత్యం. జలజాతోద్భవ వక్త్ర సంభవ వచస్సౌరభ్యములు. శ్రీనాథుడు యొక్క శైలి కావ్యంలో చెప్పాలంటే శ్రీనాథుడు ఇది అవధానంలో మామూలుగా పడదు. సరస్వతి కటాక్షం ఉంటే తప్ప పడదు. అప్పటికడ కటాక్షం ఉంది, అనుమానం ఏం లేదు. అందుకే అలా వచ్చింది. నకార ప్రాసం ఉన్నంత మాత్రాన్ని వచ్చేసేది. అవన్నీ చూశాక నాకు అనిపించింది ఈ ప్రశంసకతను అరుగుడని. అద్భుతమైన ధార, పరమాద్భుత ధారణ, ప్రౌఢభావ సంపత్కృత పద్యపూరణ, స్వభావ మనోహరమైన శైలి. అద్భుతమైన ధార, పద్మా